హలో అండి. ఈరోజు మన ఛానల్‌లో సున్నుండల్ని పర్ఫెక్ట్‌గా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఓపికగా వీడియో అంతా కూడా చూసి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అంతా ఫాలో అవుతూ మీరు కూడా పర్ఫెక్ట్ సున్నుండల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ 1 కేజీ వరకు మినపగుళ్ళని తీసుకున్నానండి. మినపగుళ్ళని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్‌లోనే మినపగుళ్ళనేవి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి. ఓపికగా ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే పాన్ లోకి 1 కప్ వరకు బియ్యాన్ని తీసుకోండి. బియ్యం అనేది 1 కేజీ మినపగుళ్ళకి 100 గ్రామ్స్ బియ్యం అయితే కరెక్ట్‌గా సరిపోతుంది. బియ్యాన్ని కూడా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. చూడండి పర్ఫెక్ట్ గా మినపగుళ్ళు అండ్ బియ్యం కూడా బాగా ఫ్రై అయిపోయాయి కదా. ఇలా ఫ్రై చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. నేను ఇక్కడ సున్నుండల్ని తిరగలిలో చేస్తున్నాను. ముందుగా తిరగల్లోకి మినపగుళ్ళను వేసుకుని ఇలా పప్పు బద్దల కింద విసురుకోవాలి. తిరగలు లేని వాళ్ళు మిక్సీలో అన్న ఆడుకోవచ్చండి. లేదంటే బయట మిల్లులో ఆడించినా పర్వాలేదు. కానీ తిరగల్లో వేసిసిరితే టేస్ట్ బాగుంటుంది. మనం ముందుగా వేపు పెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ పప్పు బద్దల్లో కలిపేసుకుని సెకండ్ రౌండ్ లో కూడా తిరగల్లో వేసుకుని విసిరేసుకోండి. మీకు ఇలా తిరగలను చూస్తుంటే ఏ సాంగ్ గుర్తొస్తుందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి. చూడండి పిండి తయారైపోయింది కదా. ఇప్పుడు ఈ సున్నుండల పిండిలోకి 1 కేజీ మినపగుళ్ళు వేసాం కాబట్టి మనకి 1 కేజీ వరకు బెల్లం పడుతుంది. మీరు ఏ క్వాంటిటీలో అయితే మినపగుళ్ళను తీసుకుంటారో అదే క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకుంటే పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఇలా బెల్లాన్ని తురుముకున్న తర్వాత సున్నుండల పిండిలోకి వేసుకుని కలుపుకోండి. ఇలా మొత్తం బెల్లం వేసిన తర్వాత మొత్తం కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి. తర్వాత ఈ పిండిని అనేది మిక్సీ జార్ లో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి. పొడి పొడిగా చూడండి వీడియో క్లిప్ లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుని ఒక పళ్ళెంలోకి తీసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్ గా కరిగించిన నెయ్యిని వేసుకుని సున్నుండల పిండిలోకి కలుపుకుని ఉండలు చుట్టేసుకోవడమేనండి. చూడండి సున్నుండలు రెడీ అయిపోయినట్టే. ఇలా అంత పిండి కూడా నెయ్యితో సున్నుండల కింద చుట్టేసుకోండి. రోజు ఒక్కొక్క ఉండ తింటే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.